మీకు ప్రైస్ యాక్షన్ బాగా వచ్చా? క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ తెలుసా? సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా బాగా వేస్తారా? అయినా ప్రాఫిట్ రావట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే చాలా మంది ట్రేడర్స్ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. వాళ్ళు ప్రైస్ యాక్షన్నే స్ట్రాటజీ అనుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య తేడా తెలియకే సంవత్సరాల పాటు లాస్ అవుతున్నారు. ఈ రోజు ఆ కన్ఫ్యూజన్ ని పూర్తిగా తొలగిద్దాం. వెల్కమ్ టు మార్కెట్ డిసిప్లైన్ తెలుగు. ఈ ఛానల్లో మనం ట్రేడింగ్ ట్రిక్స్ కాదు, ట్రేడింగ్ డిసిప్లైన్ నేర్చుకుంటాం. ముందుగా ప్రైస్ యాక్షన్ అంటే ఏమిటి? మార్కెట్ ప్రతి నిమిషం ఒక స్టోరీ చెబుతుంది క్యాండిల్స్ రూపంలో. ప్రైస్ యాక్షన్ అంటే ఆ స్టోరీని డైరెక్ట్గా చదవడం, ఇండికేటర్స్ లేకుండా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హయ్యర్ హై, హయ్యర్ లో వస్తుంటే బయ్యర్స్ కంట్రోల్లో ఉన్నారని ప్రైసే చెప్తుంది. ట్రెండ్ సపోర్ట్ దగ్గర బయ్యర్స్ వెయిట్ చేస్తున్నారని చెప్తుంది. ట్రెండ్ రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ వెయిట్ చేస్తున్నారని చెప్తుంది. బ్రేక్అవుట్ వస్తే ఒక సైడ్ కంట్రోల్ తీసుకుందని చెప్తుంది. ఇవన్నీ ప్రైస్ యాక్షన్లో భాగమే. ప్రైస్ యాక్షన్ అంటే మార్కెట్ భాష. కానీ ఒక్క నిమిషం, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మాత్రమే, డెసిషన్ కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు తెలుగు భాష వచ్చిందంటే మీరు మంచి రైటర్ అయిపోతారా? కాదు కదా. భాష ఒక టూల్, అది ఎలా ఉపయోగిస్తారో అదే ముఖ్యం. అలాగే ప్రైస్ యాక్షన్ కూడా ఒక భాష, మార్కెట్ మాట్లాడుతున్న భాష. ఆ భాష విని ఏం చేయాలో చెప్పేది ఎవరు? అదే స్ట్రాటజీ. స్ట్రాటజీ అంటే ఏమిటి? భాష తెలిస్తే సరిపోదు, ఎప్పుడు ఏం మాట్లాడాలో రూల్స్ కావాలి. స్ట్రాటజీ అంటే క్వశ్చన్స్కి రిటర్న్ ఆన్సర్స్. నేను ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఎంత, రిస్క్ ఎంత, పొజిషన్ సైజ్ ఎంత, ఇంకా ముఖ్యంగా ఏ పరిస్థితుల్లో ట్రేడ్ చేయకూడదు, ఈ రూల్స్ అన్నీ కలిపితే అది స్ట్రాటజీ. ఒక్క విషయం గుర్తుంచుకోండి, పేపర్ మీద రాయకపోతే అది స్ట్రాటజీ కాదు, అది మూడ్. ఇప్పుడు ఒక లైవ్ చాట్ చూద్దాం. ఇక్కడ చూడండి, అప్ ట్రెండ్, హయ్యర్ హై, హయ్యర్ లో. ఇప్పుడు ప్రైస్ పుల్ బ్యాక్ వచ్చి సపోర్ట్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ బై చేయాలా? ఆలోచించండి. ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది? అప్ ట్రెండ్ ఉంది, సపోర్ట్ దగ్గరికి ప్రైస్ వచ్చింది, అంతే. ఇంతకంటే ఏమీ చెప్పదు. బై ఎప్పుడు, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎంత, క్వాంటిటీ ఎన్ని, ప్రైస్ యాక్షన్ ఇవి ఏమీ చెప్పదు. ఇక్కడే చాలామంది ట్రేడర్స్ ఆగిపోతారు, కన్ఫ్యూజ్ అవుతారు, ర్యాండమ్ డెసిషన్ తీసుకుంటారు. ఆ గ్యాప్ని ఫిల్ చేసేదే స్ట్రాటజీ. ఇప్పుడు ఇదే చార్ట్ మీద ఒక స్ట్రాటజీ బిల్డ్ చేద్దాం. రూల్ 1, ట్రెండ్ అప్ ఉండాలి, ఉంది. రూల్ 2, పుల్ బ్యాక్ రావాలి, వచ్చింది. రూల్ 3, సపోర్ట్ దగ్గర ఉండాలి, ఉంది. రూల్ 4, బుల్లిష్ కన్ఫర్మేషన్ క్యాండిల్ రావాలి, దానికోసం వెయిట్ చేస్తాం. ఎంట్రీ, కన్ఫర్మేషన్ క్యాండిల్ హై పైన. స్టాప్ లాస్, పుల్ బ్యాక్ లో క్రింద. రిస్క్ టు రివార్డ్, మినిమం 1:2 రిస్క్. క్యాపిటల్లో 1% మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు చూసారా, ప్రైస్ యాక్షన్ మారలేదు, కానీ ఇప్పుడు రూల్స్ వచ్చాయి, క్లారిటీ వచ్చింది. ఇదే స్ట్రాటజీ. ఒక ముఖ్యమైన మాట, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, రికమెండేషన్ కాదు. మీ స్ట్రాటజీ మీరే బిల్డ్ చేసుకోవాలి. ఇంకో విషయం, రూల్స్ రాస్తే సరిపోదు, బ్యాక్ టెస్ట్ చేసి జర్నల్లో ట్రాక్ చేస్తేనే అది నిజమైన స్ట్రాటజీ. ఇప్పుడు చాలామంది చేస్తున్న అతిపెద్ద తప్పు, యూట్యూబ్లో ప్రైస్ యాక్షన్ పైన 50 వీడియోస్ చూస్తారు, క్యాండిల్ స్టిక్స్ మీద 100 వీడియోస్ చూస్తారు. ఐసిటీ అని, ఎస్ఎంసి అని, వైకాఫ్, లిక్విడిటీ, ఎఫ్ఈజీ, ఆర్డర్ బ్లాక్, షూటింగ్ స్టార్, ఎంగల్ఫ్, డిమాండ్, సప్లై జోన్స్ అని అన్నీ చూస్తున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు. కానీ ఒక్క రిటర్న్ స్ట్రాటజీ కూడా లేదు. అందుకే ప్రతి క్యాండిల్ దగ్గర డెసిషన్ మారిపోతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, కన్సిస్టెన్సీ రావట్లేదు. సింపుల్గా చెప్పాలంటే ప్రైస్ యాక్షన్ చెప్తుంది మార్కెట్ ఏం చేస్తుందో, స్ట్రాటజీ చెప్తుంది మీరు ఏం చేయాలో. ఇదే అతిపెద్ద తేడా. ప్రైస్ యాక్షన్ మీకు దారి చూపిస్తుంది, స్ట్రాటజీ మిమ్మల్ని గమ్యానికి తీసుకెళ్తుంది. గుర్తుంచుకోండి, చార్ట్ చదవడం వల్ల మాత్రమే రిజల్ట్స్ రావు. చార్ట్ ఆధారంగా ఒక టెస్టెడ్ స్ట్రాటజీ తయారు చేసి దాన్ని డిసిప్లైన్తో ఫాలో చేయడం వల్లే ఆ కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ డిసిప్లైన్ ఎక్కడ మొదలవుతుంది?
జర్నల్ దగ్గర. అందుకే మా 7-డే ట్రేడింగ్ జర్నల్ ఛాలెంజ్. మీరు కూడా డిసిప్లైన్డ్ ట్రేడర్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ లేదా బయోలో ఉన్న టెలిగ్రామ్ వాట్సాప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. రియల్ ట్రేడ్స్, రియల్ మిస్టేక్స్, రియల్ లెసన్స్. ఇది ఎడ్యుకేషనల్ కంటెంట్ మాత్రమే, బై లేదా సెల్ రికమెండేషన్ కాదు. తర్వాతి వీడియోలో కలుద్దాం. మార్కెట్ డిసిప్లిన్ తెలుగు.